సైకో ఎవడు ఉంటాడు బ్రో, హీరో లెవెల్ విత్ ఇన్ సెకండ్స్ లా చైన్ ఆడుకొని విషయం చెప్పిందంటే ఏడైనా చూడలే బ్రో, ఏ మూవీలో చూడలే. ఇట్లా ఉంది మూవీ అయితే మామూలుగా లేదు బ్రో. అన్న కళ్యాణ్ అన్న ఏం చేసిండు బ్రో యాక్టింగ్, నాకు అర్థమే కావట్లే బ్రో. అసలు సినిమా ఏంద్రా బై, 100 రోజులు కాదు 200 రోజులు, 1000 కోట్లు కాదు 2000 కోట్లు అయినా కొట్టే అంత పుస్తకాలు అమ్ముంది. లేట్గా వచ్చి లేటెస్ట్ చేసిన మూవీ. ఏం చెప్పాలి బ్రో, యాక్టింగ్ ఎట్లుంది బ్రో, ఎట్లుంది. ఆవిడ పొలిటికల్ గా ఒక పోదామనేసి వెళ్ళిరు, కానీ అక్కడ డిసప్పాయింట్ అయినాం. కానీ ఇక్కడైతే మూవీస్ లలో ఆవిడ సెట్ బ్రో. మూవీస్ కి యాక్టింగ్ వచ్చే రావులమ్మతో పోలిస్తే ఇది డబల్ యాక్టింగ్ ఉంది. డబల్ యాక్టింగ్, పోలీస్ కాదు ఆర్మీ అయినా సరే సెట్ అయిపోతుంది మేడం, అట్లుంది. మామూలుగా లేదు. విజయశాంతి అంటే విజయలకే విజయశాంతి. సంబంధం బట్ ఎమోషన్ కనెక్ట్ అవ్వరు, బట్ యాక్షన్ మాత్రం బాగా కనెక్ట్ అవుతారు. ఫైట్లు 4-5 ఉంటాయి, ఫైట్లు చాలా బాగున్నాయి. సరైన సినిమాలో మూవీ ఫైట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, అంత బాగున్నాయి ఫైట్లు. అలాగే కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్, హెయిర్ డైలాగ్స్ కూడా ఇంకా ఓవర్గా పెడితే బాగుంది అనిపించింది. డైలాగ్ కూడా పెద్ద లేవు, బట్ సినిమా అంతా కూడా బోర్ కొట్టకుండా హ్యాపీగా చూసి వచ్చేంత విధంగా లేదన్న జస్ట్ ఇటుగా చెప్పుకోవచ్చు అంతే. సినిమా గత సినిమాలతో పోతే బెటర్ మూవీ అంతే. సో ఓవరాల్ గా సినిమా కోసం ఒక ముక్కలు చెప్పాలంటే జస్ట్ ఓకే అంత సినిమా. థ్యాంక్ యూ బాబా. చూడొచ్చు బ్రో ఒకసారి. కొన్ని షార్ట్స్ ఉంటాయి బ్రో, కొన్ని షార్ట్లకు మాత్రం నాకు సీనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారు. అప్పట్లో మన పెద్ద ఆయన ఎలా చేస్తారో అలా ఆ కళ్ళు, ఆ తేజస్ మాత్రం అలానే గుర్తొచ్చింది బ్రో. మదర్ సెంటిమెంట్ అంటూ ఇప్పుడున్న లోకంలో తల్లిదండ్రులకు అన్నం పెట్టేటోడే లేడు బ్రో. ఒంటి చేతులు నరుపుకొని ఫైట్ చేసేటోడు ఎవడు బ్రో. సినిమా అంటే రియాలిటీగా ఉండాలి బ్రో. ఇప్పుడు బలగం సినిమా తీసుకుంటే రియాలిటీగా అన్నతమ్ముల రిలేషన్ అట్లా చూపించారు. ఈ ముందు బ్రో చేతి నరుపుకొని ఒంటి తల రాముండా ఎవడు ఫైట్ చేస్తారు? 100 మందితోని ఒంటి చేతులు లేకుండా ఫైట్ చేస్తే వీరుడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే మీరు చెప్పండి, అప్పుడు సినిమాకి మేము ఇంకో 10 మందిని తోలిస్తాం. అంటే నెగిటివ్ ఊరికనే సాంగ్స్ పెట్టి సినిమాని డిస్టర్బ్ చేయలేదు. చక్కగా ఏది కావాలో అదే గో విత్ ద ఫ్లో, స్టోరీతో పాటు వెళ్ళే సాంగ్స్. ఇద్దరులో ఎవరి క్యారెక్టరైజేషన్ ఎక్కువసేపు ఉంది, వైజయంతి గారిదా అండ్ విజయశాంతి గారి క్యారెక్టర్ బోత్ ఇద్దరు సమానమే, తల్లి కొడుకు. కాకపోతే హీరో కాబట్టి కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టరైజేషన్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఆవిడ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కాలం తర్వాత మళ్ళీ విజయశాంతి గారిని ఆ రేంజ్ ఆఫ్ యాక్షన్లో చూడటం కూడా చాలా ఆనందంగా ఉందన్నమాట. వైజయంతి ఐపీఎస్ ఆవిడ చేసిన కర్తవ్యం లాంటి సినిమాలు మనందరికీ చాలా ఇన్స్పిరేషన్. సో అలాంటి ఆవిడ ఒక మంచి సినిమాతో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. డ్యాన్స్ ఎలా అనిపించింది కళ్యాణ్ రామ్ గారు? అంటే సాంగ్ మంచి సీన్స్ ప్రతి ఒక్క సీన్లో కూడా ఏంటంటే ఏం జరుగుతుందా అని చెప్పేసి ఆడియన్స్ అందరూ లోపల నుంచి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినవే కానీ డిసప్పాయింట్ అయితే కాలేదు భయ్య. నిజంగా సెకండ్ హాఫ్ నుంచి లాస్ట్ 35 మినిట్స్ నిజంగా మామూలుగా లేదు భయ్య. ఒక రేంజ్లో తోపు లెవెల్లో లేపారు సినిమాని. కళ్యాణ్ రామ్ గారు ఏంటంటే భయ్య పటార్ సినిమాని మించిపోయే లెవెల్లో ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్నామ్ కంబ్యాక్ అయ్యాయి సినిమా. నాకు తెలిసినంత వరకు ఏంటంటే లాస్ట్ ఎమోషనల్ సీన్స్కి ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఫస్ట్ హాఫ్ ఏంటంటే కాస్త స్లోగా ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ లాస్ట్ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రతి ఒక్క సీన్స్ కనెక్ట్ అవుతారని చెప్పేసి 100% నమ్మకం ఉంది భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. ఎంత సార్ రేటింగ్ మూవీకి? మూవీ 3.5 ఇస్తా భయ్య రేటింగ్. ఓకే, థ్యాంక్ యూ భయ్య.